తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు అన్నారు. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమిగినూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణంలో తలసేమియా పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీల కొరకు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెల గ్రూప్ అధినేత, సామాజిక సేవకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజలు అంటే నందమూరి తారక రామారావు, నందమూరి తారక రామారావు అంటే తెలుగు ప్రజలు అనే విధంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహానుభావులు, పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చినటువంటి రాజకీయ గొప్ప ప్రజా సేవకుడు, పేదల ప్రజల మరియు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మానవతావాది నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా హృదయపూర్వకంగా ఘనమైన నివాళులర్పిస్తూ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎంతో మంది రక్తదానం చేశారు. వారందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా నా సేవా కార్యక్రమాలను చూస్తూ నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని సేవా కార్యక్రమంలో ముందుంటూ 60వసారి రక్తదానం చేసినటువంటి తమ్ముడు అల్హరి గ్రామానికి చెందిన గంధాల మణికుమార్ని ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. కానీ మండలంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు విపరీతమైనటువంటి ఎందరో రక్తదానం ఇచ్చిన వ్యక్తులకి అందరిని అభినందిస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా ఈరోజు ఆలయానికి సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్త మనీ ఈరోజు 60వసారి రక్తదానం చేయడం చాలా అభినందనీయ విషయం. ఇలాంటి రక్తదాన కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి తమ్ముడు చేస్తున్నందుకు తమ్ముడిని అభినందిస్తున్నాను. తమ్ముడితో పాటు ఈరోజు ఒక్కొక్కరు 38 సార్లు, ఒకరు 27 సార్లు, ఒకరు 15 సార్లు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు ఈ 30వ వర్ధంతికి దానికి డబుల్గా తమ్ముడు 60వ రక్తదానం చేసినందుకు తమ్ముడిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పెద్దలు ఎమిగినూరు శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు లేకపోవడము, ఆయన తరఫున తమ్ముడిని అభినందిస్తూ ఈ సన్మానం చేయడం జరిగింది. పేరు మణిబాబు, మణి కుమార్ ఆలయవి. ఇది 60వసారి రక్తదానం చేయడము. ఇంకా పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశీనులైనటువంటి వారికి ఎంతో వెన్నట్టుగా ఉండి ఆయన కోరుకున్నటువంటి కూడు కూడు నీరు అనే నినాదంతో పార్టీని ఎంతో పటిష్టమైన స్థాయికి తీసుకెళ్లి నా ఘనత ఆయన స్థాపించినటువంటి పార్టీ టీడీపీ పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా 60వసారి నేను బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మరి దీనికి అంతటికి కారణం మా మల్లెల గ్రూప్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజన్న గారు చూపినటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే దీనికి నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాను. మరి దానికి తోడుగా మా ఎమిగినూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి బివి జయనాగేశ్వరరెడ్డి గారికి కూడా మేమంతా ఆయన వెన్నట్టుగా ఉండి ఆయనకి తోడ్పాటుగా